హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలంలో చేసే పుల్సటుకులండి. అవి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక ప్యాన్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్. అవి ఫ్రై అయ్యాయి అనటానికి మంచి స్మెల్ వస్తాయండి. ఆ టైంలో ఆఫ్ చేసేసుకొని చూస్తే బియ్యం కట్ చేస్తే విరుగుతుందండి. అది కరెక్ట్ అన్నమాట. దానికి ఆ బియ్యాన్ని మనం చల్లారిన తర్వాత వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసి కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కాస్త సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై కానివ్వాలండి. అంతలోపల ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కాస్త కొబ్బరి, ఉప్పు మిక్సీకి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ కారాన్ని కూడా ఇప్పుడు దీనిలోకి వేసేసి కాస్త పసుపు వేసి మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఆ చింతపండు పులుసు ఇప్పుడు వేసుకుంటున్నాము. ఆ చింతపండు పులుసులో కారాన్ని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి బియ్యం కూడా వేసేసుకోవాలి అండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాము. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని చూస్తే పుల్సటుకులు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. పాతకాలం వంటలు మనం కూడా ట్రై చేయాలి కదా, అందుకే చూపిస్తున్నాము. మీరు కూడా ట్రై చేసేయండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికైనా టిఫిన్కైనా కరెక్ట్ రెసిపీ అండి ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.